హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో ప్రతిరోజులానే ఈరోజు సేమ్ లొకేషన్కి వచ్చేసాను, మా ఊరి దగ్గర ఒక టెంపుల్ దగ్గరికి. సో ఈ టైంలో ఫ్రీ అయ్యాను కాబట్టి రోజులానే ఈరోజు వ్లాగ్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దీని గురించి ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ లాగా ఉండాలి. అదేంటంటే ఇప్పుడు ఈ వీక్లో ఏం నడుస్తుందంటే వరల్డ్ ఇంటర్నేషనల్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్. అంటే ఒక శిశువుకి, ఒక చైల్డ్కి తల్లిపాలు అనేది ఎంత ఇంపార్టెంట్ అనే ఒక ప్రోగ్రామ్ అనమాట. సో అదేవిధంగా మా ఊరి దగ్గర టెంపుల్లోనే ఉన్నాను, సేమ్ ప్లేస్. ఇక్కడ ఏంటంటే మీరు చూస్తూనే ఉంటారు, ఇక్కడ ఒక పర్సన్స్ని నేను చూశాను. ఇద్దరు సైకిల్ అండ్ ఒక జెండా పట్టుకొని ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే ట్రావెల్ చేస్తున్నారు. మన ఇండియాలో ప్రతి టెంపుల్స్ వాళ్ళు వెళ్ళి, ఎక్కడ టెంపుల్స్ ఉంటే అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంటారు. అండ్ వాళ్ళని నేను వీడియో చివరిలో మీకు చూపిస్తాను కూడా. సో టాపిక్లోకి వస్తే, ఈరోజు వర్క్ అయితే నాది బాగానే జరిగింది. సో ఈరోజు టాపిక్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే, నౌ ఏ డేస్ నా జనరేషన్ అండ్ దానికన్నా ముందు జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా మనం పుట్టినప్పటి నుంచి తల్లిపాలు తాగేసి మనం పెరిగాం. అందుకనే ఎంతో కొంత మనం హెల్తీగా ఉన్నాం. బట్ నౌ ఏ డేస్ బికాజ్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ తినకపోవడం వల్ల అండ్ వర్కింగ్ ఉమెన్స్, అంటే చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇప్పుడు మొత్తం జనరేషన్ మారింది. సో ఒక బేబీకి తల్లిపాలు అనేది ఇవ్వట్లేదు అనమాట చాలామంది. సో దాని కారణం వల్ల ఈ వీక్ మొత్తం మన ఇంటర్నేషనల్ వైడ్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అయితే ఆల్రెడీ నడుస్తుంది. సో ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి దీని గురించి ఐడియా ఉంటుంది. సో ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది ఈ వీడియోలో కొన్ని సింపుల్గా మనం మనకి తెలిసినలాగా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక చైల్డ్కి పుట్టిన తర్వాత హ్యూమినిటీ అయితే బలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది దేని ద్వారా వస్తుంది? తల్లిపాలు వల్లే. అదే కనుక ఎగ్జాంపుల్కి డబ్బా పాలు, లేదంటే ఏదో ఒకటి మనం చూస్తూనే ఉన్నాం కదా, ఈ జనరేషన్లో చాలామంది అలాగా ఉన్నారు, అలాంటి కిడ్స్ ఉన్నారు. అండ్ తర్వాత ఐవీఎఫ్ అని వచ్చింది, చాలా చాలా వచ్చాయి. అంటే మారింది, అంటే ఎలా అంటే జనరేషన్ అన్నది చేంజ్ అయింది. బట్ మనకన్నా ముందు ఎవరైతే పుట్టారో వాళ్ళైతే చాలా అదృష్టవంతులు. అండ్ మనం 90s కిడ్స్ కూడా ఎంతో కొంత ఓకే, మనం కొంచెం హెల్దీగానే ఉన్నాం. బట్ ఇప్పుడు ఎవరైతే పిల్లలు పుడుతున్నారో, నేను చాలా హాస్పిటల్స్లో చూస్తున్నాను, చాలా మోడ్రన్గా. అండ్ అప్పట్లో అయితే మ్యాక్సిమం నార్మల్ డెలివరీయే అయ్యేది. బట్ ఇప్పుడైతే మాత్రం సిజరిన్, ఎల్ఎస్సిఎస్ఏ అంటున్నారు. సో చూడండి జనరేషన్ అండ్ ఎలా మారిందో దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. సో బేసిక్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ దేనికి అంటే ప్రోగ్రామ్ ఎందుకు నడుస్తుందంటే, ప్రపంచవ్యాప్తంగా అసలు బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక తల్లి తన చైల్డ్కి తల్లిపాలు ఇవ్వాలి అనే ప్రోగ్రామ్ చేసేంత స్థితికి వచ్చాం. బట్ ఇంత ముందు ఏంటంటే అలా లేదు. సో ప్రతి ఒక్క తల్లి పిల్లలకి తల్లిపాలే ఇవ్వాలి అనే ప్రోగ్రామ్, అంటే ఒక అవేర్నెస్ టైప్లో ఈ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. అదంతా అవసరం లేదు. ఇంత ముందు అయితే ఒక చైల్డ్ ఉన్నారంటే ఖచ్చితంగా సర్టెన్ ఇయర్స్ వరకు తల్లిపాలే ఇంపార్టెంట్ అని ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. చాలా మోడ్రన్గా వర్కింగ్ ఉమెన్స్ ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కూడా విత్ ఇన్ కొన్ని మంత్స్ ఆర్ కొన్ని రోజుల్లోనే వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్స్, జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. పిల్లలకి కేర్ టేకర్ ఆర్ డే కేర్లో పెట్టడం జరుగుతుంది. లేదనుకుంటే వాళ్ళకి కేర్ టేకింగ్ లాగా ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూసుకునేలాగా డబ్బా పాలు పడుతున్నారు. అండ్ దానివల్ల ఇంపాక్ట్ ఏంటంటే పిల్లలు హెల్తీగా ఉండరు. అండ్ వాళ్ళకి ఏదైతే పోషకాలు అవసరమో ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళు మంచిగా పెరగడానికి వాళ్ళ బోన్ పవర్ అండ్ హైట్, హెల్త్ ప్రతిదీ కూడా మంచిగా ఉండాలంటే తల్లిపాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏ శిశువుకైనా సరే. సో అందుకని ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ఈ నాలెడ్జ్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే, ఈ జనరేషన్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు నడుస్తుందంటే, ఇప్పుడు ఉన్న యూత్ కానీ లేదనుకుంటే ఉమెన్స్ కానీ వాళ్ళు తెలుసుకుంటే అట్లీస్ట్ ఓకే ఈ విధంగా ఉందా. ఎందుకంటే మోడర్న్ యుగం, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించారు కదా. అట్లీస్ట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక శిశువుకి తల్లిపాలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అన్నది తెలుసుకుంటే కనుక అట్లీస్ట్ ఇప్పుడు పుట్టబోయే పిల్లలు అండ్ వాళ్ళ హెల్దీ, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండడానికి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి తల్లిపాలే. సో దీని గురించి ఈరోజు ఈ టాపిక్లో డిస్కస్ చేద్దామని
షేర్ చేద్దామని అనుకున్నాను. సో లైఫ్ స్టైల్ ఛానల్లో ఏదైనా ఒక టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కొత్తనే. సో కొంచెం తడబడుతున్నాను. సో హోప్ యూ అండర్స్టాండ్. నవ్ డేస్ ప్రాక్టీస్ చేస్తాను. సో నాకు తెలిసిన నాలెడ్జ్ అండ్ సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు చెప్పినలానే ఈరోజు మా ఏరియాలో టెంపుల్కి ఒక ఇద్దరు వచ్చారని చెప్పాను కదా. సో వాళ్ళని మీకు చూపిస్తాను ఈ వీడియోలో. యా, సో చూడండి, వాళ్ళైతే రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ వెహికల్ పెట్టి టెంపుల్లో చూస్తున్నారు కదా. సో మళ్ళీ డే టైం అయితే కనుక వాళ్ళు మళ్ళీ ట్రావెల్ చేసి వెళ్తారనమాట. వాళ్ళు ఆల్ ఇండియా ట్రిప్ వేస్తున్నారంట. సో అది గాయ్స్. సో ఈరోజు టాపిక్ అండ్ ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తల్లిపాలు అనేది పిల్లలకి ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. సో అందుకని ఈ టాపిక్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.